కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మహిళలకి ఇది కూడా ఒక ముఖ్య కారణం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అధికారం వచ్చి నెల రోజులైనా కూడా ఇంకా దానిపైన ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మంత్రి ఒక ఇన్ఫర్మేషన్ సత్యప్రసాద్ గారు మంత్రి ఒక ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు వేసింది. అందరూ ఊహించినట్లుగానే ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేబోతున్నట్లు అధికార ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ 6 పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఆ పథకాలు ఎప్పుడు అమలవుతాయో అని ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఆ ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన రావడం పరిణామం. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే ఛాన్స్ ఉంది అని మంత్రి అంటున్నారు. ఆగస్టు 15 అంటే ఇంకా నెల టైం ఉందంటే మహిళలు మరో నెల పాటు ఆగాల్సిందే. ఎందుకు ఇలా ఆగస్టు 1 నుంచే అమలు చేయవచ్చు అని అనిపించవచ్చు అని ప్రజలు అడుగుతూ ఉంటే, కానీ ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి అప్పటి నుంచి మహిళలు స్వతంత్రంగా బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, బస్సుల్లో ఎలాగైనా మహిళలు తిరగచ్చు అంటూ అని పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్టు మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. మరి అంటే ఎందుకంటే దీనివల్ల బస్సుల్లో ఫ్రీ మహిళలకు అనేది వల్ల దీనివల్ల చాలామంది మనం చూస్తున్నాం. కర్ణాటకలో కూడా తెలంగాణలో ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో దీనివల్ల మిగతా ఆటో వాళ్ళకి కానీ ట్యాక్సీల వాళ్ళకి కానీ ఎంత ఇబ్బంది, మరి దానిపైన కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా చూడాలి. ఈ సూపర్ 6 పథకాలు మరి ఏం అమలు చేశారో మనకైతే ఇంతవరకు తెలియదు. ఈ సూపర్ 6 పథకాలను చూసే మహిళలు చాలామంది ఇంతకుముందు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన మహిళలు ఈసారి ఈయన చంద్రబాబు నాయుడు నమ్మి ఈసారి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. మరి ఇంతవరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు. నెల రోజుల పైన అయింది. ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ తప్పితే ఇంతవరకు ఏ పథకము అమలు, అది పెన్షన్ అనేది ఇదేం కొత్తది కాదు, అది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఉన్న పథకం కాబట్టి దాన్ని కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన దాంట్లో ఇంతవరకు ఏ పథకము అమలు కాలేదు. ఇంతవరకు ప్రజలు అందుకోయింది కూడా లేదు. యువతకు 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, సూపర్ 6లో మెయిన్ ఇవే. యువతకు 5 ఏళ్ళలో 20 లక్షలు ఇస్తాను, తర్వాత నెలకి ఇవ్వకపోతే ఉద్యోగం రాకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పారు, ప్రతి విద్యార్థికి అని చెప్పాడు. ఇప్పుడేమో తల్లికి అంటున్నారు. మరి ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత ప్రతి మహిళకి నెలకి 1,500 అన్నారు, అది 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ కూడా 1,500 నెలకి ఇస్తానని చెప్పారు, అది లేదు. ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాసులు అన్నారు. మహిళలు వీటికి కూడా అట్రాక్షన్ అయిపోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వీటికే చాలామంది నమ్మి ఓటేశారు అనేది కూడా తెలుసు. మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు మరి వీటందరినీ నెరవేరుస్తారా? ఎందుకంటే ఇంకా ఇవన్నీ పథకాలు ఏవి నెరవేర్చకపోయినా అప్పటికే దగ్గర ఇప్పటికే 20,000 కోట్లు అప్పు చేసినట్టు నెల రోజుల్లోనే తెలుస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి మస్కా కొడతాడో ప్రజల్ని.